అక్రమాలు, పాడా ఫండ్స్ ఎడాపెడా ఫ్రాడ్, పనులు చేయకుండానే బిల్లులు కాజేసినారు పనులు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ను వాళ్ళు గుర్తించినారు. ఇక్కడ దానికి తోడు అరటి, చీనీలో పర్సెంటేజ్లు, చికెన్ అమ్మితే 25 రూపాయలు పర్ కేజీకి వాళ్ళకే అంట. కాబట్టి ఇవన్నీ గమనించారని తెలుసుకున్నాక, మేము చెప్పినాక ఆడోళ్ళని ముందు చెప్పి వాళ్ళ ముందుకే రానిలే. ఇది ఎక్కడ వాళ్ళ నిజం ఎంత. కాబట్టి నేను పదే చెప్తాంట, జగన్ నోట్లో నో నిజం, అదే జగన్ నిజం. సార్ డబ్బులు పంచారు కూటమి నేతలు భారీగా అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది, ఏమంటారు? అంటే వాళ్ళు పంచినారు, పంచరైనారు అని వాళ్ళు పంచారంటారా మీరు? వాళ్ళు ఎప్పుడో పంచారు, ఎప్పుడో ఫస్ట్ టైం తీశారు. పిసినారి చేతిలో నుంచి డబ్బు పోయింది. మా పల్లెలో ఒకటి చెప్తుంటారు, పల్లెల్లో డ్రామా ఆడేటప్పుడు 3,000 రూపాయలు అప్పట్లో 40 ఏళ్ల కిందట ఖర్చు అయ్యేది. ఎకరా ఖర్చు మూతికి మిసాలు తీసేస్తారు. అది సరిగా ఆడలేదు, ఆ నాటకం ఆడలేదు అనుకోండి, అప్పుడు ఒక మాట ఉంది, మూతికి మిసాలు బాయ్ 3,000 డబ్బు బాయ్ అని. వీళ్ళకు 2 పోయినాయి, మూతికి మిసాలు పోయినాయి, 3,000 డబ్బు పోయింది. కాదు, పోలింగ్ బూత్ ఆవరణలో సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం ఉందా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు. సీసీ ఇప్పుడు కోర్టు కూడా పోయినారు. కోర్టు ఈ రోజు కూడా 3:45 ప్రాంతంలో, అంటే రేపు వింటామని దాట వేసినారు. అంటే న్యాయం లేదనేది జడ్జి కూడా గుర్తించినాడు. రేపు కౌంటింగ్ కూడా మొన్న కోర్టుకు పోయినారు, అక్కడ విఫలము. సఫలము తెలియదు, అన్ని విఫలమే. కాబట్టి రాష్ట్రపరంగా రాజకీయం మారింది. వాళ్ళ మిథున్ రెడ్డి ఇరుక్కున్నాడు, వెనకంబడి నుండి కృష్ణమోహన్ రెడ్డి, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి, ఇప్పుడు పార్టీ మెంబర్స్ ఇరుక్కున్నారు. వాళ్ళను పరామర్శ కూడా పోలేదు, దరిద్రుడు. పోవాలి కదా మిథున్ రెడ్డి. ఎంతో తేడాలు. ఎందుకు బయటకు వచ్చి విజయసాయి రెడ్డి ఎందుకు బయటకు వచ్చాడు, వాళ్ళ చెల్లెలు ఎందుకు బయటకు వచ్చారు, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మీద కాస్త సానుభూతి వాతావరణం అక్కడ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పులివెందుల్లో మారే పరిస్థితి ఉందనుకోవచ్చా సార్? ఇప్పుడు అది స్పష్టం. వివేకానంద రెడ్డి కూతురు డాక్టరు, ఆమె అమెరికాలో పనిచేసి వచ్చిన డాక్టరు. ఆయన రాజశేఖర రెడ్డి కూడా సాఫ్ట్వేర్ కంపెనీ అతను, సునీత గారి భర్త. వాళ్ళ బాధ వాళ్ళు చెప్పుకుంటున్నారు, కొందరు గమనించారు. అందులో దేవిరెడ్డి శంకర్ రెడ్డి A6, వైఎస్ భాస్కర్ రెడ్డి A7, ఈ ఎంపీ గారు A8. వీళ్ళిద్దరు ధర్నాలు చేసినారని అందరికీ తెలిసిపోయింది. సునీతమ్మ నష్టపోయిందని తెలిసింది. కొద్దో గొప్ప ధర్మశాస్త్రం తెలిసినందరూ ఈ ఓట్ల పరంగా చూపుతారని కూడా మరొక భయం. అది అనుకోకుండా 8వ తేదీ నాడు ఆమె వివేకానంద రెడ్డి గారి 74వ జయంతి సందర్భంగా ఆమె బాధ చెప్పడంతో, అది 12వ తేదీ పోలింగ్ కాబట్టి ఎందుకు తెలియదు చెప్పుకుంటుంది బాధ. అందరికి లెటర్ రాసింది, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా. అది కోర్టులో 19వ తేదీ హీరింగ్ ఉంది ఈ యొక్క అవినాష్ రెడ్డిది. దానితో నిన్న ఒక కమిటీ వేసినాడు, దస్తగిరిని జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా బెదిరించినాడు దేవిరెడ్డి శంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, అది బయటకు వచ్చింది. ఇవన్నీ బయటకు రావడంతో, వాళ్ళ దరిద్రం బయటకు రావడంతో ఈ రోజు మళ్ళా కోరినారు, 2 వచ్చినాయి. కనీసం దాని బాయ్కాటా బాయిలో పడినట్ట. సార్ ఇప్పుడు ఫైనల్ గా ఒక అంశం చెప్పండి, 15 పోలింగ్ బూతుల్లో వారి యొక్క ఏజెంట్లు ఎందుకు రాలేదు? అంటే మీరేమన్నా ఒత్తిడి చేసి భయభ్రాంతులు గురి చేసి అధికార పార్టీ వాళ్ళని రానికొని చేశారా, లేకపోతే వాళ్ళందరికీ వాళ్ళే రావడానికి నిరాకరించారా? ఒక మాట, మా వాళ్ళను మగవాళ్ళను అరెస్ట్ చేసిన ఆడవాళ్ళను సైతం పోలింగ్ జరుపుతారని భయము లేనట్లు ఆయన ఇద్దరు మళ్ళీ చెప్పిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి చెప్పినారు. ఏమైంది ఆ డైలాగు? ఏంటి భయభ్రాంతులు? చెప్పడం వేరు, జరిగేది వేరు. ఊరికే శుద్ధ కథలు, పిచ్చ కథలు, కట్టు కథలు. దాని వాళ్ళకి అలవాటు పడినారు. ఆ విధంగా గంటకో మాట, పూటకో మాట, నిమిషానికో మాట. సో ఇక పులివెందుల్లో వైఎస్ఆర్ కుటుంబ ప్రాబల్యం తగ్గిపోతుంది అయితే మీరు చెప్పేదాని ప్రకారం? కరిగిపోయింది, కరిగిపోయింది. అయితే ఈ ప్రభావం రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారికి 2029 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడ పడుతుందా సార్? అప్పుడు కాదండి, ఇప్పుడు 14 నెలలు మేము సూపర్ 6 పూర్తి అమలు చేయబోతున్నాం. రాజ్కోట్ దేశవ్యాప్తంగా 3వ స్థానము. మా మోడీ గారు చెప్తున్నారు 3వ స్థానం. ఎయిర్ ఫోర్స్, సీ ఫోర్స్, ట్రాన్స్పోర్ట్ లో నేషనల్ హైవేస్ మననే 75,000 కోట్లు, 75,000 కోట్లకు గాను మరొక 1,00,000 కోట్లు ఇస్తామని గడ్కరీ గారు చెప్పినారు. నిన్ననే సెమీ కండక్టర్ మరొక యూనిట్. రాబోయే రోజుల్లో ఎక్కడ చూసినా టూరిజం, రైట్, మరి అమరావతి, మరి పోలవరం, బనకచెర్ల కూడా తీర్చిదిద్దాం.
గోదావరి వాటర్ ఈ యొక్క ఎర్రబల్లెకు, పులివెందులకు, చిత్రావతికి, పైడిపాలానికి, మా గండికోటకు జేఎన్ఎస్ఎస్ పూర్తవుతుంది, అంద్రినివా పూర్తవుతుంది, కేసీ కెనాలు బ్యాలెన్స్ పూర్తవుతుంది, బ్రహ్మం సాగర్, వామికొండ, సరాయ సాగర్, రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తరాంధ్ర ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. సో ఇక పులివెందుల ప్రజలకి వైఎస్ఆర్ కుటుంబం తోటి పెద్ద అవసరం లేదంటారు అయితే. ఎంత అవసరం దోపిడీకి?